లాస్ట్ అండ్ ఫైనల్ రీల్. మిస్టర్ రాధా మనోహర్ దాస్ ఇంగ్లాండ్ ఆమె ఏదో శారీ కట్టుకొచ్చింది, మోడీ గారికి వెల్కమ్ చెప్పింది అనేసి ఆమెను తెగ పొగుడుతున్నావు. మరి ఇదే మదర్ తెరిసా, ఆగ్నస్ గోన్సా బొజాక్షు ఆమెను గురించి వ్యర్థమైనటువంటి మాటలు, ఆమె ఒక గొర్రె భారతదేశానికి వచ్చి క్రిస్టియానిటీని వ్యాప్తి చేస్తుంది అనేసి పెంట నోరుతో ఏ విధంగా మాట్లాడు. నీకు అవసరమైతే కనుక నువ్వు దీని ఏమంటారంటే కనుక ఇంగ్లాండ్ వాళ్ళు అంటే క్రిస్టియన్స్ వాళ్ళని నీ అవసరానికి తగ్గట్టుగా అయితే కనుక వాళ్ళని మలుచుకుంటూ నీ పెంట నోరుతోటి నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతావు అనమాట. మరి ఇదే మదర్ తెరిసా, ఆమె అసలు చీర కూడా కాదు, మొత్తం అంతా కూడా ఆమె అంతా కూడా అసలు ఏమీ కనపడకుండా చాలా ఇదిగా భారతదేశానికి మురికి వాళ్ళ సేవ చేయడానికి వచ్చినప్పుడు ఆమెను గురించి నువ్వు మీ సనాతనవాదులు భారతదేశానికి ఆమె మత ప్రచారం కోసం వచ్చింది, ఆమె అందుకోసమే వచ్చింది, అది ఇదనేసి మీరు మాట్లాడలేదా? నువ్వు మాట్లాడలేదా? మీ వాళ్ళు మాట్లాడలేదా? ఆన్సర్ టు మై పాయింట్. చెంప చెళ్ళు మనిపిస్తాను, జాగ్రత్త. పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడేవంటే అంటే మీకు అనువుగా ఉన్న వ్యక్తులనైతే కనుక మీరు మలుచుకుంటారనమాట. మదర్ తెరిసా అంత గొప్ప మహా తల్లి కాదా ఆమెను గురించి వ్యర్థమైనటువంటి మాటలు నువ్వు మాట్లాడలేదా? డిబేట్కి రా, కూర్చుందో. నీ చెంప చెళ్ళు మనిపించపోతే అప్పుడు మిస్టర్ రాధా మనోహర్ దాస్, నువ్వు నోరుంది కదా అని ఒప్పుని తప్పుగా నాకు చాలా మెమరీ ఉంది, నీవన్నీ కూడా బయటికి తీస్తాను. నువ్వు టైంకి తగ్గట్టుగా ఓసరవెల్లిలాగా రంగులు మారుస్తూ ఉంటావు. బూతులు నాకు వచ్చు, నువ్వు ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడితే కనుక నాకు వచ్చు. నాకు ఎన్ని బూతులు వచ్చావు మొత్తం నెటిజన్లందుకే తెలుసు. మొహం పగిలిపోద్ది నీకు, నీ ఇష్టానుసారంగా మాట్లాడంట. మదర్ తెరిసాకి మర్యాదగా క్షమాపణలు చెప్పు. నువ్వు బోకు నా కొడకాని కేకు బోకు అని మాట్లాడవు. నువ్వు మనిషివా? అసలు నువ్వు పెద్ద బోకువురా, నువ్వు పెద్ద సంఘ విద్రోహిరా. అసలు నిన్ను లేపేయాలరా, గ్రెనేడ్ పెట్టి నిన్ను లేపేయాలి. అసలు మామూలు ప్రేలుడు ధాటి కాదు, నీకు అసలు 100 పెట్టాలన్నమాట బాంబులు నువ్వు ఉన్న చుట్టూతా.